పంచభూతాలలో వరుణుడికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. వరుణుడు అంటే జలశక్తికి సంకేతం. ప్రకృతిలో చాలా భాగం జలంతో నిక్షిప్తమై ఉంది. మానవ శరీరంలో కూడా ఎక్కువ భాగం జలంతోనే నిండి ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా, ఆరోగ్యపరంగా జలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. నీటికి శుద్ధి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. అందుకే జలాన్ని పావకము అనే పేరుతో పిలుస్తారు. పావకం అంటే శుద్ధి చేసేది అని అర్థం. దేన్నైనా శుద్ధి చేసేటటువంటి లక్షణం జలానికి ఉంటుంది. కాబట్టి జలస్వరూపమైనటువంటి వరుణ మంత్రాన్ని జపించినట్లయితే మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను శుద్ధి చేసుకోవచ్చు, మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు, మానసిక ప్రశాంతతను పొందవచ్చు, ఆత్మశుద్ధిని కూడా మనం పొందవచ్చు. ఆత్మశుద్ధిని పొందటానికి, మానసిక ప్రశాంతతను అందిపుచ్చుకోవటానికి వరుణ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం వం వరుణాయ నమః. వరుణ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా వరుణదేవుణ్ణి ప్రార్థించినటువంటి ఘట్టాన్ని శ్రీమద్ రామాయణంలో వివరించారు. శ్రీమద్ రామాయణాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే సీతమ్మ వారు లంకానగరంలో ఉందన్న విషయాన్ని ఆంజనేయ స్వామి ద్వారా తెలుసుకున్న శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి కోసం లంకానగరానికి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్న తరుణంలో సముద్రము శ్రీరామచంద్రమూర్తికి మధ్యలో అడ్డుగా నిలుస్తుంది. అప్పుడు సముద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి, వరుణదేవుడి అనుగ్రహం పొందటానికి 3 రోజుల పాటు శ్రీరామచంద్రమూర్తి ఉపవాసం ఉండి వరుణదేవుణ్ణి ప్రార్థన చేశాడని, అప్పటికీ వరుణదేవుడు కరుణించకపోతే శ్రీరామచంద్రమూర్తి ఆగ్రహానికి లోనై కోపంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించేసరికి వరుణదేవుడు శ్రీరామచంద్రమూర్తి ముందు ప్రత్యక్షమై క్షమించమని ప్రార్థించి సేతువును నిర్మించమని శ్రీరామచంద్రమూర్తికి తెలిపాడని శ్రీమద్ రామాయణంలో వర్ణించడం జరిగింది. అందుకే నలుడు, నీలుడు ఇలాంటి దివ్య శక్తులు కలిగినటువంటి పురుషుల సహాయం ద్వారా సేతువును నిర్మించినట్లయితే లంకానగరానికి సులభంగా చేరవచ్చని వరుణుడే శ్రీరామచంద్రమూర్తికి తెలియజెప్పాడని కూడా శ్రీమద్ రామాయణంలో చెప్పడం జరిగింది. ఈ కథను మనం పరిశీలించినట్లయితే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఎంతో సహనంతో వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. అందుకే వరుణ మంత్రాన్ని జపించినట్లయితే మనలో సహనాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే ఓం వం వరుణాయ నమః. వరుణ మంత్రము ఓంకారంతో ప్రారంభమవుతుంది. సృష్టికి మూలం అకార ఉకార మకారాల శక్తి స్వరూపం ఓంకారంతో వరుణ శక్తి మొత్తం కూడా ప్రచోదనం అవుతుంది. వం వరుణాయ నమః. వం అనే బీజాక్షరాన్ని జపిస్తున్నాం. వరుణదేవుడికి సంబంధించిన శక్తిని రెట్టింపు చేసే శక్తి వం అనే బీజాక్షరంలో దాగి ఉంటుంది. ఎక్కడైతే వం అనే బీజాక్షరం ఉంటుందో ఆ బీజాక్షరం లోపల వరుణదేవుడు తిష్ట వేసుకొని కూర్చొని ఉండి తన దివ్య శక్తిని అనుగ్రహిస్తాడని మంత్రశాస్త్రం చెప్తోంది. అందుకే వరుణ మంత్రం పరిపూర్ణంగా యోగించి అద్భుతమైనటువంటి శక్తి లభించాలంటే వం అనే బీజాక్షరాన్ని జపించాలి. వరుణాయ నమః అంటే జలరూపంలో ఉండి సర్వ పాపాలను ప్రక్షాళనం చేసి ఆత్మశుద్ధిని కలిగింపజేసే వరుణదేవుడికి నమస్కారం అనే అర్థంలో వరుణాయ నమః అంటూ మంత్రాన్ని జపిస్తున్నాం. ఓం వం వరుణాయ నమః. ఈ మంత్రాన్ని అనునిత్యము 21 సార్లు జపించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ వరుణ మంత్రాన్ని కేవలం గృహ నిర్మాణాలు చేసేటప్పుడు, బోరింగులు వేసుకునేటప్పుడు మాత్రమే జపించుకోవాలని ఒక అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. వరుణ మంత్రాన్ని ఏ సమయంలోనైనా జపించుకోవచ్చు. అయితే బోరింగ్ వేసేటప్పుడు, ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు వరుణ మంత్రం జపించినట్లయితే బోరింగ్లో నీళ్లు చాలా చక్కగా పడతాయని వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా వరుణ మంత్రాన్ని ప్రతిరోజు జపించవచ్చు. నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే వాటిని దాటుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే నిత్య జీవితంలో మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా సరే చలించకుండా నీటి ప్రవాహంలాగా ముందుకు సాగిపోవాలని చెప్పటమే ఈ వరుణ మంత్రంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక మర్మంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి.
అలాగే నీటికి అన్నిటినీ శుద్ధి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే శరీరంలో శుద్ధి చేసుకోవటం మాత్రమే కాకుండా అంతరంగ ఆలోచనలు కూడా శుద్ధి చేసుకొని సద్బుద్ధిని పెంపొందింపజేసుకోవాలని చెప్పటం కూడా ఈ వరుణ మంత్రంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అంతటి శక్తివంతమైనటువంటి వరుణ మంత్రాన్ని ఓం వం వరుణాయ నమః జపించుకోవటం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుందాం, ఆత్మశుద్ధిని పొందుదాం. అదేవిధంగా జీవితంలో సద్బుద్ధితో ముందడుగు వేద్దాం.